ఓకే, ఇక్కడ ఇంతకు ముందు మనం మిస్సింగ్ నెంబర్ చెప్తున్నాం. ఆ మిస్సింగ్ నెంబర్స్ ప్రాబ్లమ్స్లోని కొన్ని చేస్తున్నాం. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. 3 to 35, 1 5 126, 3 4 డాష్ అని అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 3 to 35 ఎలా వస్తుంది అంటే నీట్గా ఇక్కడ 3 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అండి. 27 8 ఎంత అంటే 35 అండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మనం ఏంటంటే ఇక్కడ నెంబర్ సిరీస్ అయితే ఎట్లా చేస్తామో నెంబర్ సిరీస్ చేసినట్లే ఇక్కడ కూడా ఇది చేసుకోవాలండి. కాబట్టి 3 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఎంత అంటే 35. అలాగే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఎంత 1 ప్లస్ 125 దట్ ఈక్వల్ టు 126 అండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ఎంత అడుగుతున్నాడు. 27, ఇది 64, 27 3 క్యూబ్ 64, 4 4 16 64. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 91 ఆన్సర్. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 91. నేను ఏమంటానంటే క్యూబ్ నెంబర్లు, స్క్వేర్ నెంబర్లు ఇవన్నీ చాలా క్షుణ్ణంగా నేర్చుకుంటే మనకి అదే విధంగాను మనం నెంబర్ సిరీస్లో ఏమేమి ఉపయోగించామో ఇక్కడ కూడా ఉపయోగించుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అనమాట. ఇక్కడ 3 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఏమవుతుందంటే 27, ఇక్కడ 8 35, 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ అనమాట 1 ప్లస్ 125 126 అవుతుంది. అదేవిధంగా 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ 27 64 91 అవుతుంది. ఇది మన ఆన్సర్. అదే ఇక్కడికి వచ్చేసరికి రెండో ప్రాబ్లం చూద్దాం. 8 6 7 4 54, 12 8 4 7 51, 9 14 5 9. ఇక్కడ ప్రశ్న మార్క్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ రూల్ అప్లై అవుతుందనే చూసుకోవాలా. మొత్తం కూడితే రావట్లేదు, స్క్వేర్లు ఏదైనా చేస్తే వస్తుందంటే రావట్లేదు. ఇది 54 వచ్చిందంటే ఖచ్చితంగానే ఏదైనా మల్టిప్లై చేయాలా. కాబట్టి ఫస్ట్ వన్ తీసుకుంటే 6 7 42, 8 4 ఈ రెండు కలిపేస్తానండి. 8 4 ఎంత అంటే 12, 42 12 ఎంత అయింది 54. అదేవిధంగా చూడండి 8 ఇంటూ 4 ఎంత అంటే 32, ప్లస్ ఇక్కడ 12 7 ఎంత అంటే 19 కాబట్టి 51. అదేవిధంగా 9 ఇంటూ 5 ఎంత అంటే 45, ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి 9 5 45, 14 9 23. కాబట్టి ఏమొస్తుందంటే 68 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే 68. ఒకసారి చూద్దాం. 6 7 42 అండి. 8 4 12 కలిపాడు. 8 4 32 ప్లస్ 12 ప్లస్ 7 19 కలపాలి 51. 9 5 45 ప్లస్ 4 ప్లస్ 9 23 కలిపితే 68 అండి. అది మన ఆన్సర్ సెకండ్ వన్. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే 3 8 4 మిడిల్లో 9 ఇచ్చాడండి. 3 8 4 9 అండి. అంటే నేను ఇక్కడ క్లియర్గా చూస్తుండి ఏంటి ఇక్కడ అప్లికబుల్ అవుతుంది, స్క్వేర్ నెంబర్లా మొత్తం కలిపితే లేదా క్యూబ్ నెంబర్లా ఇలా ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ జరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనికి సింపుల్గా ఎడిషన్ ఒకటి అప్లికబుల్ చేస్తా. చూడండి 9 ప్లస్ 3 ఎంత 12 కదా. 8 ప్లస్ 4 ఎంత 12 సరిపోయింది. అలాగే 7 ప్లస్ 9 ఎంత 7 ప్లస్ 4 ఎంత 11 కదా. 6 ప్లస్ 5 ఎంతమ్మా 11 సరిపోయింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి 9 ప్లస్ 3 ఎంత 12. 5కి ఎంత కలిపితే 12 వస్తుంది 5 ప్లస్ 7 అంటే 12. మళ్ళీ ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ ఈ కింద డౌన్లో ఉన్నటువంటివి కలిపితే మనకి ఈ రెండు కలిపినటువంటి వాల్యూకి ఈక్వల్ కావాలా. 8 4 12, 9 3 12. అదేవిధంగా 6 5 11, 7 4 11. అదేవిధంగా 9 3 12, 5కి ఎంత కలిపితే 12 వస్తుందంటే 5కి 7 కలిపితే 12 వస్తుంది. ఈ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫోర్త్ వన్ చూద్దామమ్మా. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫోర్త్ వన్ వచ్చేసరికి 4 3 25 అన్నాడు. 4 3 25 అయినప్పుడు 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత అంటే 16 9 25 సరిపోయింది స్క్వేర్ నెంబర్.
9 స్క్వేరు 11 స్క్వేరు, 9 స్క్వేరు 11 స్క్వేరు, 81 121 ఎంత అవుతుందంటే 202. అలాగే ఇక్కడ 1 స్క్వేరు 7 స్క్వేరు 149 ఏమైందంటే 50. కాబట్టి మన ఆన్సర్ ఏమొచ్చిందంటే 50. ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. 4 స్క్వేర్ 3 స్క్వేర్, 4 స్క్వేర్ 3 స్క్వేర్ వచ్చేసరికి ఎంత అంటే 16 ప్లస్ 9 25. 9 స్క్వేర్ 11 స్క్వేర్ 81, ఇది 121 202. 1 స్క్వేర్ 7 స్క్వేర్ 1 ప్లస్ 49 ఏమవుతుందంటే 50 అవుతుంది. ఇది క్లియర్గా రాసుకున్నామ్మా. ఓకే అండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటి అంటే 3 6 4 1. 3 6 4 1 చూసేసరికి 6 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 1 ఇక్కడ 10 14 వచ్చింది. 14కు 1 కలిపితే ఏమొచ్చింది అంటే 14కు మనం 1 కలిపినట్లయితే 15 వచ్చింది. 15. ఇదే విధంగా ఇక్కడ చూసినట్లయితే 7 4 2 5, 7 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 5, 7 14 18కు 1 కలిపితే 19 వచ్చిందండి. అదేవిధంగా 9 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 దీనికి 1 కలపాల 12 15. ఇక్కడ ఏమొస్తుందంటే 16 వస్తుంది. ఇది మీ ఆన్సర్. ఏం లేదు, చుట్టుపక్కల అన్నీ కలిపేసి ప్లస్ 1 చేసేయాలి. కాబట్టి 3 ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 4, 4 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 1, 3 2 1 9 ప్లస్ 1 16 అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, 4 9 6 6 15 19 3 డాష్ 12 7 4 21. క్లియర్గా చూసుకుంటే ఈ 2 మల్టిప్లై అక్కడ వస్తుంది. ఇక్కడ లాజిక్ 4 9 36 6 6 36. 15 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి 12 7 84, 4 21 84. మరి ఇక్కడికి వచ్చేసరికి 3 1 3 5 15, 19 5 ఎంత అంటే 98. ఏం చేస్తున్నామంటే 4 9 6 6, 15 19 3 డాష్ల అంటే 3 95, 12 7 4 21, 12 7 84, 4 21 84. ఓకేనండి. కాబట్టి ఇది సెకండ్ వన్. ఇక్కడ థర్డ్ వన్కి వచ్చేసరికి చూడండి, ఇది 4 3 12 అంటే 4 3 10 8 6 46 5 9 డాష్ 4 3 12 మైనస్ 2 10, 8 6 48 మైనస్ 2 46, 5 9 45 మైనస్ 2 43. కాబట్టి ఇక్కడ 43, 4 3 12 8 6 48 5 9 45. సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే 7 6 9 డాష్ 26 10 71. 9 స్క్వేర్ ఎంతమ్మా? 9 స్క్వేర్ మైనస్ 10 ఎంత? 71. అలాగే 6 స్క్వేర్ మైనస్ 10 ఎంతమ్మా? 6 స్క్వేర్ మైనస్ 10 26, 26 71 1. 7 స్క్వేర్ మైనస్ 10 ఎంతమ్మా? 7 స్క్వేర్ మైనస్ 10 ఎంత? 7 49 మైనస్ 10 39. డయాగ్నల్గా చూడండి, 9 స్క్వేర్ మైనస్ 10 71. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 6 స్క్వేర్ మైనస్ 10 26. ఇక్కడ 7 స్క్వేర్ మైనస్ 10 ఏమవుతుందంటే 39. ఇది నీట్గా రాసుకున్నామ్మా. ఇక్కడతో మనకి ఈ మిస్సింగ్ టర్మ్స్ అయిపోయినాయి అన్నమాట, మిస్సింగ్ నెంబర్స్. నెక్స్ట్ చాప్టర్ మనము చెప్పుకుందాం, నోట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి కొత్త చాప్టర్ ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్లో ఏంటి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా. మోడల్ 1 ఒకటి ఉంటుంది, మోడల్ 2 ఉంటుంది. మోడల్ 1లో వాడు ఏమంటే కొంచెం ఏదో ఒక 3 వేసి 4 వేసి టర్మ్స్ ఇస్తాడు. వాటికి సంబంధించినవే కావా అనేది మనం క్లియర్గా చెప్పుకోవాలి.
మోడల్ 2కి వచ్చేసరికి ఏంటంటే డేటా ఇస్తాడు, విత్ డయాగ్రామ్తో డేటా ఇస్తాడు. ఆ డేటా మీద 5 ప్రశ్నల వరకు ఇస్తాడు కాబట్టి 5 ప్రశ్నలు రాసేసి 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఇప్పుడు మోడల్ 1 ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇండియా, ఏపీ, హైదరాబాద్ చూద్దాం. ఇండియా, ఆంధ్ర, హైదరాబాద్ ఇలా ఉంది. ఇండియా, ఆంధ్ర, హైదరాబాద్ అంటే ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడుగా తీసుకుంటున్నాను నేను, లేదా ఇండియా, తెలంగాణ అని రాసుకొని పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ, హైదరాబాద్ ఇది అంతా కూడా ఇండియా. ఇండియాలో తెలంగాణ ఒక స్టేటు, దాంట్లో హైదరాబాద్ ఒక సిటీ. ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ ఇలా ఉండాలి వెన్ డయాగ్రామ్. ఇలా కాకుండా రెండో ఎగ్జాంపుల్ ఏం రాస్తానంటే ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇదంతా కూడా ఇండియా. ఇండియాలో ఒక స్టేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఇంకొక స్టేట్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఇలా కాకుండా ఇంకొక మోడల్లో ఇండియా, ఏపీ, రష్యా, లేదనుకుంటే ఇండియా, ఆంధ్ర, రష్యా. చూడండి ఇదంతా ఇండియా. ఇండియాలో ఒక చిన్న స్టేట్ ఏంటి అంటే ఆంధ్ర. ఇండియాలో ఒక చిన్న స్టేట్ ఏంటి ఆంధ్ర. ఇంకొక కంట్రీ రష్యా అన్నమాట. కాబట్టి సెపరేట్గా చెప్పాను. అలాగే ఇండియా, రష్యా, కెనడా చూసుకున్నట్లయితే నాలుగో ఎగ్జాంపుల్ ఇండియా, రష్యా, కెనడా. ఇండియా, రష్యా, కెనడా చూసుకుంటే ఇది ఇండియా, ఇది రష్యా, ఇది కెనడా. ఈ విధముగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టూడెంట్, సింగర్, ప్లేయర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 5th వన్ విద్యార్థి, ఆటగాడు, పాటగాడు. అంటే పాటలు పాడేవాడిని పాటగాడు అంటున్నాను. విద్యార్థి, ఆటగాడు, పాటగాడు తీసుకుంటే విద్యార్థుల్లో కొందరు ఆటగాళ్ళు అవుతారు, కొందరు విద్యార్థులు ఆటగాళ్ళలోనూ పాటగాళ్ళు కూడా అవుతారు. ఇది విద్యార్థి అయితే, ఇది ఆటగాళ్ళు అయితే, ఇది పాటగాళ్ళు. విద్యార్థి అవుతూ ఆట పాట ఆడినవాడు ఇది. విద్యార్థి ఆట ఇది, విద్యార్థి పాట ఇది, ఆట పాట 2వ వచనం ఇది, 3వ వచనం ఇది. ఈ విధముగా వెన్ డయాగ్రామ్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి చూద్దాం మనం, ఇంకొక వెన్ డయాగ్రామ్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 5th ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే దీనిపైన ప్రశ్న ఈజీగా వస్తుంది అన్నమాట. దీనిపైన ప్రశ్న అనేది చాలా ఈజీగా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్, డాక్టర్, అదే మనుష్యులు, డాక్టర్లు, తండ్రులు. ఇదొకటి. రెండవది స్త్రీ, తల్లి, టీచర్ అంటే లేడీ టీచర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ గుడ్డ, పువ్వులు, తెలుపు రంగు. 4th వన్ అంతే, చూద్దాం. ఇది 4th వన్ అవసరం లేదు, చూద్దాం. మనుష్యులు, డాక్టర్లు, తండ్రులు. మనుష్యులు, డాక్టర్లు, తండ్రులు. డాక్టర్లు, తండ్రులు కూడా మనుష్యులే కాబట్టి ఇదంతా మనుషుల సమూహం తీసుకొని దీంట్లో డాక్టర్లు, కొందరు డాక్టర్లు, తండ్రులు కాబట్టి ఇది డాక్టర్లు, ఇది తండ్రులు. ఇదంతా కూడా ఏంటి మనుష్యులు. ఇదంతా మనుష్యులు, దీంట్లో డాక్టర్లు, తండ్రులు ఉంటారు. స్త్రీ, తల్లి, టీచర్ అంటున్నాం. స్త్రీ, తల్లి, టీచర్ అంటే స్త్రీ అనేది ఇది అనుకుంటే కొంతమంది స్త్రీలు తల్లులు అవుతారు, కొంతమంది స్త్రీలు తల్లులు టీచర్లు అవుతారు. కాబట్టి ఇది స్త్రీ అయితే, ఇది తల్లి అయితే, ఇది టీచర్. కాబట్టి కొంతమంది స్త్రీలు
తల్లులు అవుతూ టీచర్లు కూడా అవుతారు. మరి ఇక్కడ గుడ్డ, పువ్వు తెలుపు. పువ్వు తెలుపుగా ఉండొచ్చు, గుడ్డ కూడా తెలుపుగా ఉండొచ్చు. తెలుపు మధ్యలో రాస్తాం. పువ్వు, గుడ్డ. ఇది గుడ్డ, ఇది తెలుపు, ఇది పువ్వు. పువ్వులు ఎలా ఉంటాయంటే తెలుపుగా కూడా ఉంటాయి కాబట్టి కొన్ని పువ్వులు తెలుపు, కొన్ని గుడ్డలు తెలుపు. కాబట్టి తెలుపు అనేది కామన్గా రాస్తున్నాము. ఈ విధముగా వాడు మనకి ఎగ్జాంపుల్స్లో ఇట్లా ఇస్తుంటాడు. అది కిందన బొమ్మలు ఇస్తుంటాడు, 4 బొమ్మలు ఇచ్చినటువంటి పైన ఎగ్జాంపుల్కి కింద ఏ బొమ్మ అనేది సరిపోతుందో అనేది మనం క్లియర్గా చెప్పగలగాలి. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాడు, ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్కి కింద ఇచ్చినటువంటి 4 బొమ్మల్లోని ఏ బొమ్మ సరిపోతుందని మనం క్లియర్గా చెప్పగలిగితే అది మన ఆన్సర్ అవుతుంది. రాసుకోండి. వాడు ఇచ్చిన ప్రకారం ఏంటి ఇచ్చాడంటే ఇవి వాడిచ్చే మనకి ప్రశ్నలు. అంటే ఫస్ట్ ABCD అనేటటువంటివి ఏంటి అంటే మనకి వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్. వాడు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే ఈ క్రింది వాటిలో ఈ క్రింది పై బొమ్మలలో దేనిని సూచించును, పై బొమ్మలలో దేనిని సూచించును అని అడుగుతాడు. జంతువులు, ఆవు, ఏనుగు. వీటిలో ఏ బొమ్మ చూపిస్తారు? ఆవు జంతువే, ఏనుగు జంతువే. కాకపోతే జంతువులు, ఆవు, ఏనుగు అన్నాడు. ఆవు ఏనుగులు డిఫరెంట్, ఇవన్నీ జంతువులే. ఇది ఆవు, ఇది ఏనుగు. కాబట్టి మనం ఏం చూపిస్తామంటే ఆప్షన్ సి చెప్తాం. ఆప్షన్ సి చెప్తాం. పక్షి, పావురము, చేప. పక్షులు ఇదిగోండి, ఇవన్నీ పక్షులే. దాంట్లో పావురము, దాంట్లో చేప. ఇది దాంట్లో పావురం ఉంది, సెపరేట్గా చేప ఉంది కాబట్టి ఆప్షన్ బి సూచిస్తాం. ఆప్షన్ బి సూచిస్తాం. పుస్తకం, పేజీలు, అక్షరాలు. పుస్తకం ఇది, దీంట్లో పేజీలు, దాంట్లో అక్షరాలు. పుస్తకం, పేజీలు, అక్షరాలు కాబట్టి ఏ సూచిస్తాం. ఏం సూచిస్తాం? ఏని సూచిస్తాం. పుస్తకము, పేజీలు, అక్షరాలు. ఎందుకంటే ఇది పుస్తకము, ఈ పేజీలు, అక్షరాలు. ఇండియన్లు, పొడుగువారు, నల్ల జుట్టు కలవారు. ఇండియన్లు, పొడుగువారు, నల్ల జుట్టు కలవారు. చూడండి, ఇండియన్లు అందరూ కూడా కొందరు పొడుగు జుట్టు కలిగిన వారు ఉంటారు, కొందరు నల్లగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మూడింటికి మిక్స్ ఇండియన్ అవుతూ, పొడుగు జుట్టు కలిగిన వాడు అవుతూ, అదేవిధంగా నల్ల జుట్టు కలిగిన వాడు అవుతాడు. కాబట్టి మనం ఏ రాస్తామంటే డి రాస్తాం. జంతువులు, ఆవు, మనుష్యుడు. జంతువులు, ఆవు, మనుష్యుడు. కాబట్టి జంతువులు అంటే అందరూ జంతువులే, మనుషులు కూడా జంతువులే. ఆవు ఒక రకమైన జంతువు, మనిషి ఒక రకమైన జంతువు. కాబట్టి ఏ రాస్తామంటే సి రాస్తాం. అంతేనండి, అన్ని జంతువులే. ఇది ఆవు, ఇది మనుషులు అన్నమాట. సెపరేట్గా సి రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్నిచర్, కుర్చీ, కారు. ఫర్నిచరు, కుర్చీ, కారు. కుర్చీలో ఫర్నిచరే అంటే ఫర్నిచర్లో కుర్చీ వస్తుంది, కారు సెపరేట్గా వస్తుంది. ఇది కాబట్టి మనకేమవుతుందంటే ఆన్సర్ బి. యాక్చువల్గా ఫర్నిచర్లో ఏమొస్తుంది? కుర్చీ అనే ఐటమ్ వస్తుంది ఫర్నిచర్లో. కార్ అనేది సెపరేట్ ఐటమ్ కాబట్టి బి. స్టేషనరీ, పెన్ను, పేపరు. స్టేషనరీలో పెన్ను, పేపరు. స్టేషనరీ మొత్తం స్టేషనరీ ఉంటుంది, దాంట్లో పెన్ ఒక రకము, పేపర్ ఒక రకము. స్టేషనరీ, పెన్ను, పేపర్ కూడా మనకి ఏమవుతుందంటే సి అవుతుంది. స్టేషనరీ, దువ్వెన, టీవీ. స్టేషనరీలో దువ్వెన ఉంటుంది, టీవీ సెపరేట్ ఉంటుంది. స్టేషనరీలో దువ్వెన ఉంటుంది, టీవీ సెపరేట్ ఉంటుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే బి అవుతుంది. టీచరు, తండ్రి, పెయింటర్. టీచరు, తండ్రి, పెయింటర్ అంటే ఒక తండ్రి టీచర్ అవుతూ పెయింటర్ కూడా అవ్వచ్చు. కాబట్టి టీచరు, తండ్రి, పెయింటర్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే మూడింటికి మింగులుగా ఒకటి రావాలి కాబట్టి సూచిస్తుంది. పువ్వులు, మందార పువ్వు. మందార పువ్వు, క్యాలీఫ్లవర్. పువ్వులు, మందార పువ్వులు, క్యాలీఫ్లవర్. పువ్వులు, మందార పువ్వులు, క్యాలీఫ్లవర్ అంట. ఇక్కడికి వచ్చేసరికి పువ్వులు, మందార పువ్వులు ఒక జాతికి వస్తాయి. అంటే పువ్వులు, మందార పువ్వులు, క్యాలీఫ్లవర్ అంటే అన్ని పువ్వులే. దాంట్లో మందార పువ్వులు అనే ఒక రకమే, క్యాలీఫ్లవర్ ఒక రకమే. కాబట్టి ఏం చెప్తామంటే మనము సి చెప్తాం. ఇదే విధంగా మనకి ఆటమ్, మాలిక్యూల్, ఎలక్ట్రాన్.
ఆటం పరమాణువు, అణువు, ఎలక్ట్రాను. పరమాణువు, అణువు, ఎలక్ట్రాను. ఎక్కడైనా రాసుకుంటే రాసుకోండి. ఇక్కడ రాసుకుందాం. 11 పరమాణువు, అణువు, పరమాణువు. అణువు ముందు రాయండి. అణువు, పరమాణువు, ఎలక్ట్రాన్. సైన్స్ కాదు కాబట్టి ఇదంతా అణువు, దాంట్లో పరమాణువు, ఇది ఎలక్ట్రాన్ ఉంటాయి పరమాణువులు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఎక్కువ ఎగ్జామ్లో అడిగి ఉన్నాడు ఇంతకుముందు అణువు, పరమాణువు, ఎలక్ట్రాన్ గురించి చాలా ఎగ్జామ్స్లో మనకి అడిగి ఉన్నాడు. ఈ విధంగా వాడు ఇస్తాడు కాబట్టి మీరు రాసుకోండి. ఓకే. ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఈ విధంగా ఉంటాయి ఈ ప్రశ్నలు కాబట్టి మోడల్ 1 కంప్లీట్ చేసినట్టు.